నా పేరు రమీజాన్ అండి. మేము 30 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాం. నన్ను అంత అన్యాయంగా చేశారని మా చెల్లి కూడా చనిపోయిందండి వాళ్ళ వల్ల. గడప గడప కార్యక్రమానికి వచ్చారు అవినాష్ గారు, మరి రామరెడ్డి, వీళ్ళందరూ చాలా మంది వచ్చారు. నాకు పింఛన్ రాలేదని నేను అడిగానండి. అవినాష్ గారు ముందు ఎందుకు నువ్వు గట్టిగా అడుగుతున్నావు, అలా అడగటం నేను తప్పంట. రికార్డు తీ నువ్వు ఫోన్లో నుండి తీ అని ఒక అమ్మాయిని బెదిరించారు. కావాలి పదండి పదండి వాళ్ళు అలాగే అడుగుతారా అనుకుంటే వెళ్ళిపోయారు. తర్వాత తెల్లారే 10ంటికి ఆడవాళ్ళు వచ్చి 20 మంది కూర్చున్నారు. నేను అంట్లు తీసుకొని బయటకు వచ్చా. బయటికి రాగానే ఇగో ఇదే నిన్న మాట్లాడిందని నేను ఇలా గిన్నె ఇలా పెడుతున్నాను బేషను. వచ్చి కారం కొట్టి ఇదే నిన్న గట్టిగా మాట్లాడింది అవినాష్ గారి ముందు అని ఎలా పడితే అలా కొట్టారండి. నన్ను రామరెడ్డి ఉన్నాడు అప్పుడు. అక్కడ ఉండి యువతలకి 20 మందిని ఆడవాళ్ళని పంపించాడు. దుర్గారావు సీఏ గారు వచ్చి రామ్మరా కేసు పెడుతూ కానీ తీసుకెళ్లి పొద్దున 8:30కి తీసుకెళ్లి సాయంత్రం 10ంటికి వదిలేరండి. రాణిగారి తోట ఘటనలో బాధిత మహిళలను కృష్ణలంక పిఎస్ కు తరలించడంపై విమర్శలు వస్తున్నాయి. పేద మహిళ తనకు పెన్షన్ రాలేదని ఆవేదనతో వాళ్ళని అడిగింది. అది అయిపోయిందన్న. ఇవాళ తెల్లారిపాడు ఆవిడ మీద దాడి చేసి కారం జల్లి ఆవిడని చిత్రకబాదారు. అది జరిగిన సంఘటన. ఒక పేద మహిళ న్యాయమైన కోరిక అడిగితే కొట్టడం ఏంటని మేము తెలుగుదేశం పార్టీ పరంగా, ప్రతిపక్ష పార్టీ పరంగా మేము రావడం జరిగింది ఇక్కడికి. దాడి చేసిన వైసీపీ మహిళా కార్యకర్తలను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దాడి చేసింది గుణదల మహిళా రౌడీ గ్యాంగ్ అని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విజయవాడ నగరంలో విషం జల్లుతా ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణం కోరుకున్న ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆమె నన్ను కొట్టి చేసి కారం కొట్టి ఆమె అన్ని చేసి అన్యాయాలు చేస్తుంది కదా. ఆమెను తీసుకెళ్లి గుడి మీద ఏదో పదవి ఇచ్చారండి. 3వ రోజే ఇచ్చారు. భయం వేసిందండి నాకు. అందుట్లో మా చెల్లికి కూడా బాగాలేదండి. మా చెల్లి కూడా కేసులో ఉందని చెప్పారండి. నా పేరు చెప్పారేంటని ఆ అమ్మాయికి గుండె హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోయిందండి మా చెల్లి. నన్ను అంత అన్యాయంగా చేశారని మా చెల్లి కూడా చనిపోయిందండి వాళ్ళ వల్ల. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా తీరదు నీ. న్యాయం అనేది జరగలేదు మాకు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళే మాట్లాడారు. ఆ రోజు మా కేసు అనేది తీసుకోలేదండి. చెల్లి పిల్లలు వాళ్ళు కాలేజీకి వెళ్లే పిల్లలు వాళ్ళ మీద కేసులు పెడితే ఏమన్నా ఉందండి, భవిష్యత్తు ఉందా వాళ్ళకి? అవినాష్ గారు కూడా ఉన్నారు కదండి అప్పుడు. మళ్ళీ ఆయన వచ్చి ఏం జెండా పెట్టామనంటే ఈ జూమ్ చేయండి అని ఆ కెమెరా వాళ్ళకి చెబుతున్నారు. నేను తీనండి రంగాల్నే ఆ పోలీసు వాళ్ళ పక్క నుండి తీపిచ్చేయి, ముందు తీపిచ్చేయి అని తీపిచ్చేస్తే ఇది తెచ్చుకొని ఇక్కడ దాచుకున్నానండి. ఇక్కడ పెట్టేలాగా చేశారు జెండాలు కూడా. చెప్పానండి గద్దె రామ్మోహన్ రావు గారికి ఇలా పింఛన్ గురించి అడిగానని నన్ను కొట్టారు సార్ అన్న. అనగానే ఆయన అన్నారు, నా డబ్బులు ఇస్తానమ్మా, నా సొంత డబ్బులు. పింఛన్ సెలెక్ట్ అయిన దాకా సెలెక్ట్ అయింది సార్. నాకు తమ్మేపించుకున్నారు, నాకు డబ్బులు ఇవ్వట్లేదు అని అంటే నా సొంత డబ్బులు ఇస్తానమ్మా అని ఆ రోజు నుండి ఆయన సొంత డబ్బులు ఇప్పటికొచ్చి కూడా నాకు పింఛన్ ఇస్తానే ఉన్నారండి. 3,000 రూపాయలు. మా చెల్లి చనిపోయిన రోజు డబ్బులు ఇచ్చారండి. వాళ్ళ పిల్లలకి డబ్బులు ఇచ్చారు. 1,00,000 రూపాయలు ఇచ్చారండి. ఆయన సొంత డబ్బులు ఇచ్చారండి. ఎవరి డబ్బులు కాదు, గవర్నమెంట్ డబ్బులు కూడా కాదు, ఆయన సొంత డబ్బులే ఇచ్చారు. ఒక కుర్రోడు వచ్చి చింపుతుంటే ఇంకా నేను వచ్చి చెంచమాక, నువ్వు చించితే బాగోదు, అవి క్యాలెండర్లు కూడా పెట్టుకోకూడదా? నేను సిద్ధంగానే ఉన్నా. ఎవరు వచ్చినా సరే. పోయినసారి దాడి చేశారు, నేను కూడా సిద్ధంగా ఉన్నాను అనమాట. మమ్మల్ని ఏ బాధ వచ్చినా మేము ఎంత బాధపడ్డా మమ్మల్ని వచ్చి పలకరిస్తారు. మాకేమైనా ఆపతంటే ఆదుకుంటున్నారు. ఆయన దేవుడే మమ్మల్ని కాపాడుతున్నాడండి. సంక్షేమాన్ని కొనసాగిద్దాం. మన గద్దె రామ్మోహన్ గారిని గెలిపించుకుందాం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం.